మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. మంచి నేల నుండు విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. మరొకసారి చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేల నుండు విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుంటే చూడండి, చదవబడినటువంటి దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే మనందరికీ తెలుసు, యేసయ్య చెప్పినటువంటి అనేకమైనటువంటి ఉపమానములలో విత్తుటను గురించిన ఉపమానము ఒకటి. విత్తనము చల్లుతున్నటువంటి వ్యక్తి విత్తనములు చల్లుకుంటూ వెళ్తా ఉన్నాడు. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి, కొన్ని రాతి నేలను పడ్డాయి, కొన్ని మంచి నేలలో పడినాయి. ప్రియులారా, ఈ 4-5 స్థలాలలో పడినటువంటి వాటికి ఆత్మ సంబంధమైనటువంటి అర్థాలున్నాయి. త్రోవ పక్కన పడినటువంటి విత్తనములను పక్షులు వచ్చి నోట ఖర్చుకొని వెళ్ళిపోయినాయి. దాని అర్థం ఏంటంటే, వాక్యము వింటున్నారు కానీ దుష్టుడు ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాడు అని అర్థం. ప్రియులారా, గమనించండి. రెండవదిగా మనం చూస్తే ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాలు. ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాల యొక్క అనుభవం ఏంటంటే, మొలవడానికి మొలుస్తున్నాయి, ఎదుగుదాము అనుకునేసరికి ఆ ముళ్ళు ఎదగనివ్వట్లేదు. అనగా ప్రియులారా, ఏమైపోతుందయ్యా అనంటే, వారి యొక్క హైయిక విచారాలు, వారి యొక్క ధనమోసములు, వారి యొక్క అహంకారము, గర్వము అడ్డుగా నిలబడి వాక్యమును ఎదగనీయట్లేదు. చూడండి, రాతి నేలన పడినటువంటి విత్తనమును మనం గమనిస్తే మొలకెత్తుతుంది, కానీ అది రాతి నేల కాబట్టి, ఏమండి, రాతి నేలలో భూమి ఉండదు, మట్టి ఉండదు కాబట్టి ఎండిపోవడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని వాక్యము నిమిత్తము వారికి శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా వారు ఏమైపోతారు? వాడిపోతారు, ఎండిపోతారు. అయితే మంచి నేలలో పడిన వారు ఎవరు అని మనం చూస్తే, ఇప్పుడు చదువుకున్న వాక్య భాగము ఏదైతే ఉందో ఆ వాక్య భాగము మంచి నేలలో విత్తబడిన వారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు ఏం చేస్తున్నారో తెలుసా? మంచి నేలన విత్తబడిన వారు ఎలాగున్నారో తెలుసా? యోగ్యమైన మంచి మనస్సుతో ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏందట? యోగ్యమైనటువంటి మంచి మనస్సుతో ఉన్నారు. యోగ్యమైన మంచి మనస్సుతో ఉన్నారు. వాక్యమును వింటున్నారు, విన్నటువంటి వాక్యాన్ని అవలంబిస్తున్నారు, ఓపికతో ఫలిస్తున్నారు. అంగులు ఆర్భాటాలు లేకుండా నేను ఎమ్మటే దీవించబడాలి,
నేను ఎమ్మటే ఆశీర్వదించబడాలి, నేను ఎమ్మటే గొప్పవాణ్ణి కావాలి అనేటువంటి తాత్పర్యం లేకుండా ఓపికగా ఫలిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మంచి నేలలో విత్తబడిన వారు ఎవరంటే యోగ్యమైనటువంటి మంచి మనస్సు కలిగిన వారు. ప్రియులారా, ఒక జాబు రావాలంటే మనకు అర్హత కావాలి, యోగ్యత కావాలి. ఏమండి, ఎలిజిబిలిటీ అనేటువంటిది కంపల్సరీ. అదేవిధంగా దేవుడు మనం దేవుని చేత ఆశీర్వదించబడాలి అని అంటే యోగ్యమైన మంచి మనస్సు, అంటే దేవుడు మనలను ఆశీర్వదించగలిగినటువంటి యోగ్యత మన మనస్సులో, మన జీవితంలో ఉండాలి. రెండవదిగా మనం గమనిస్తే ఏమంటున్నాడు తెలుసా? వాక్యమును వింటున్నారు. ఏందట? యోగ్యమైన మంచి మనస్సు కలిగిన వారు ఏం చేస్తున్నారు తెలుసా? వాక్యాన్ని వింటున్నారు. వాక్యాన్ని వింటున్నారు. చాలామంది రోజుల్లో చాలామంది వింటున్నారు. వినని వారు ఎవరు? అందరు వింటున్నారు, దాదాపుగా వింటున్నారు. కానీ ఏం చేస్తున్నారట? ఈ మంచి నేలను విత్తబడిన వారు ఏం చేస్తున్నారో తెలుసా? వాక్యమును విని ఆ విన్న వాక్యాన్ని అవలంబిస్తున్నారు, అనగా పాటిస్తున్నారు. వాక్యానుసారమైనటువంటి జీవితముతో నడుస్తూ ఉన్నారు. పరిస్థితులు ఏవైనా కావచ్చు, ఇబ్బందులు ఏవైనా కావచ్చు, కానీ వారు ఏం చేస్తున్నారట? వాక్యాన్ని అవలంబిస్తున్నారు, వాక్య ప్రకారంగా జీవిస్తున్నారు, వాక్య ప్రకారంగా నడుస్తున్నారు. కనుక వారు ఏం చేయబడుతున్నారట? ఓపికతో ఫలిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఎప్పుడైనా చూడండి, మీరు ఎప్పుడైనా చూడండి ఎంత అద్భుతంగా మనకు కనపడుతుందో, మనకు వినపడతా ఉందో. దేవుని వాక్యం ఎప్పుడైనా సరే ఒక యోగ్యమైన మంచి మనస్సు కలిగిన వారి దగ్గరికి వెళ్ళి ఆ మనిషిని, ఆ వ్యక్తిని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు దేవుడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము వాక్యమును విని సాతానుకు అవకాశం ఇచ్చేవారిగా కాకుండా, వాక్యమును విని కొద్ది కాలం ఏదో ప్రభు సన్నిధిలో ఉండి మనం మన ఐక విచారాలు మనల్ని అణచివేయకుండా, అదేవిధంగా ఏమంటే రాతి నేలన పడిన విత్తనములాగా కాకుండా మంచి నేలన పడిన విత్తనము వలె మనము ఫలించుదుముగాక, ఓపికతో ఫలించుదుముగాక. ప్రార్థన. ప్రియుడవైన యేసయ్యా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సమయమును బట్టి, దినమును బట్టి మీకు వందనాలు. విన్న వాక్యమును మా వినికిడిలో దీవించండి, వింటున్న వారిని దీవించండి, ఆశీర్వదించి మహిమ కలిగినటువంటి రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధపరచుమని యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమెన్.